తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నరసింహారెడ్డి. ఏం చేస్తారండి? నేను వ్యవసాయం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ మధ్యనే ఫైట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఎవరు పీఎం అయ్యే అవకాశం ఉంది? మళ్ళీ మోడీ గారి అవకాశం. మోడీయేనా? అవును, 100%. ఎందుకు మోడీ గారు మళ్ళీ పీఎం ఎందుకు అవుతారండి? ఆయన పద్ధతులు, ఆయన పరిపాలన బాగుంది కాబట్టి అయ్యే అవకాశం బాగుంది అన్నట్టు. ఆయన పరిపాలన బాగుంది. మీరు రైతు అంటున్నారు కాబట్టి మీకు మోడీ పైసలు పడుతున్నాయా? పడుతున్నాయి సార్. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా యూరియా కుంభకోణం, దాణా కుంభకోణం, ఇప్పటి వరకు మళ్ళీ మోడీ ప్రభుత్వంలో 10 ఏళ్ళ నుంచి ఏ కుంభకోణం అయితే చూడలేదు సెంట్రల్లో. అందుకోసమే రావచ్చని మా ఉద్దేశం. ఇప్పుడు మోడీ అయోధ్య నిర్మాణము, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎట్లా అనిపించిందండి మీకు? మంచిదే కదా. ఇప్పుడు 500 సంవత్సరాల కళ అది నెరవేరింది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పరిపాలించింది కదా, మరి ఇంతవరకు రాలేదు. అదొక మంచిదే కదా హిందుత్వానికి, మన హిందువులకందరికీ. దానికోసం ఇప్పుడు ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. అవును, అది 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 వాస్తవం. అది మంచిదే, అది మంచిదే. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ముస్లిమ్స్ కూడా కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. మరి అన్నప్పుడు మంచిగా చేసేందుకే వాళ్ళు హిందువులు చేసేది, ముస్లిమ్స్ చేసేది అట్లా. ఇప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? నా నమ్మకం అయితే 100% గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉండే అండి? ఏమైనా తీసుకొచ్చారా కేంద్రం నుంచి? ఏమైనా నిధులు ఏమైనా? అయితే ఏం తీసుకురాలేదు సార్. ఇక్కడైతే ఏం తీసుకురాలేదు. ఆయన అందుబాటులో ఉంటారా ఆయన ప్రజలు? ఏమో ఎప్పుడు వచ్చింది తర్వాత వస్తాడు, అక్కడనే తాండూరులో ఉంటాడు, అక్కడ వెళ్ళిపోతాడు మామూలుగా. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆమె గెలిచే అవకాశం ఉందా? ఛాన్సెస్ తక్కువ సార్. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి పనితీరు ఎట్లా ఉండే అండి? అంటే ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బాగుండే సార్. ఎందుకంటే ప్రజల మనిషి ఆయన, ప్రజల్లో మామూలుగా ఇది చేస్తారు అన్నట్టు. అందుకోసం ఆయన గెలిచే ఛాన్స్ అయితే ఉంది. అంటే ప్రజలు తిరుగుతారా ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు? తిరుగుతాడు. ఆయన మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా మంచోడు. ఇప్పుడు ఆయనకు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందండి? ఎంత మెజారిటీ ఇచ్చే అవకాశం ఉంది ప్రజలు? మామూలుగా ఇంచుమించు 30 నుంచి 40 వేల మెజారిటీ అయితే రావచ్చు అని అంచనా.